Dear friends, welcome to our English Grammar for Spoken English channel. This is Anand. Spoken English. ఈ రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని చక్కగా ఇంగ్లీష్ మాట్లాడాలని మనలో చాలామందికి ఉంటుంది. మరి ఈ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవటానికి గ్రామర్ అవసరం లేదా? గ్రామర్ అవసరమని, గ్రామర్ అవసరం లేదని రెండు వాదనలు ఉన్నాయి. ఏది నిజం? Is it really not necessary to learn English grammar to learn spoken English? స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవటానికి గ్రామరు అవసరమే కొంతమందికి అవసరం లేదు. మరి ఎవరికి అవసరం లేదు, ఈ విషయాలు నేర్చుకోవటానికి ఈ వీడియో చూద్దాం. లెట్స్ గో ఫర్ ఇట్. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవటానికి ఇంగ్లీష్ గ్రామర్ ఎవరికి అవసరం లేదు, అవసరమైతే ఏ టాపిక్స్ మీద ఫోకస్ పెట్టాలి, ఇటువంటి విషయాలు తెలుసుకునే ముందు డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ ప్లేసింగ్ ఏ రిక్వెస్ట్ బిఫోర్ యూ, దట్ ఈస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్రెస్ లైక్ అండ్ బెల్ బటన్స్ ఫర్ నోటిఫికేషన్స్, డ్రాప్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవటానికి ఇంగ్లీష్ గ్రామర్ అవసరమా? అసలు ఏదైనా ఒక భాషను మాట్లాడడానికి దానికి సంబంధించిన గ్రామర్ నేర్చుకోవడం అవసరమా? భాష ముందు పుట్టిందా, గ్రామర్ ముందు పుట్టిందా? భాషే ముందు పుట్టింది. ఆ భాషని కాస్త రిఫైన్ చేయటానికి, ఒక క్రమబద్ధీకరించడానికి కొద్దిమంది భాషాభిమానులు ఆ వ్యాకరణాన్ని తయారు చేశారు. అంతేగాని వ్యాకరణం ముందు పుట్టలేదు, భాషే ముందు పుట్టింది. కాబట్టి ఏదైనా భాషను మాట్లాడటానికి దానికి సంబంధించిన వ్యాకరణం అవసరం లేదు, గ్రామర్ అవసరం లేదు. అదేవిధంగా మరి ఇంగ్లీష్ మాట్లాడటానికి ఇంగ్లీష్ గ్రామరు అవసరం లేదు. అయితే ఎవరికి అవసరం లేదు? ఇంగ్లీషు లాంగ్వేజ్ మాతృభాషగా ఉన్న వాళ్ళకి అవసరం లేదు. సో ఉదాహరణకి తెలుగు తీసుకోండి. తెలుగు మనకి మాతృభాష కాబట్టి తెలుగు మాట్లాడడానికి తెలుగు గ్రామర్ అవసరం లేదు. ఎంతోమంది నిరక్షరాస్యులు, చిన్నపిల్లలు చక్కగా వ్యాకరణంలో ఏమాత్రము జ్ఞానం లేని వాళ్ళు చక్కని తెలుగు మాట్లాడుతున్నారు. కారణం అది అమ్మ భాష మాట్లాడటానికి, మదర్ టంగ్ మాట్లాడటానికి గ్రామర్ అవసరం లేదు. చిన్నప్పటి నుంచి అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులు, మిత్రులు, ఫ్రెండ్స్, మరి అదేవిధంగా ఇంట బయట అందరూ మాట్లాడేది అదే భాష. వింటాము, తిరిగి మనం ప్రాక్టీస్ చేస్తాము. కాబట్టి గ్రామర్ లేకుండానే చక్కని తెలుగు మాట్లాడగలుగుతున్నాం. అదేవిధంగా ఏ భాష అయినా, అదే ఇంగ్లీషు భాష మదర్ టంగ్, అమ్మ భాషగా ఉండే వాళ్ళకి కూడా ఇంగ్లీష్ గ్రామర్ అవసరం లేదు. చక్కని ఇంగ్లీష్ మాట్లాడగలరు గ్రామర్ లేకుండానే. మరి ఇంగ్లీషు భాష మనకి పరభాష. ఈ పరభాష నేర్చుకోవటానికి అది మాతృభాష కాదు. మరి ఎలా? తెలుగు ప్రాంతంలో ఉండి తెలుగు వాళ్ళతో నివసిస్తూ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే గ్రామరు అవసరం. పరభాష మాట్లాడడానికి వ్యాకరణం అవసరం. ఏ భాష అయినా, ఉదాహరణకి తెలుగు ప్రాంతంలో ఉండి తెలుగు వాళ్ళతో నివసిస్తూ ఒక తమిళ్ భాష నేర్చుకోవాలంటే తమిళ్ గ్రామరు ద్వారా నేర్చుకునే అవసరం ఉంటుంది. ఒకవేళ గ్రామర్ లేకుండా తమిళ భాష నేర్చుకోవాలనుకుంటే తమిళనాడు వెళ్ళి 1-2 నెలల్లో ఉంటే మాతృభాష ఎలాగైతే నేర్చుకుంటామో అటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి వ్యాకరణం లేకుండానే అక్కడ తమిళం నేర్చుకోవచ్చు. అదేవిధంగా కన్నడం కూడా, అదేవిధంగా ఒరియా భాష కూడా, అదేవిధంగా ఇంగ్లీష్
మనం ఇంగ్లీష్ గ్రామర్ లేకుండా ఒక పరభాష ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మాతృభాషగా ఉన్న ఆ దేశానికి వెళ్ళి అక్కడ నెల 2 నెలల్లో ఉంటే ఇంగ్లీష్ గ్రామర్ లేకుండానే చక్కని ఇంగ్లీష్ మాట్లాడగలము. ఏదైతే మాతృభాష ఆ మాతృభాష మాట్లాడడానికి గ్రామర్ అవసరం లేదు. పరభాష మాతృభాషలా మాట్లాడడానికి అవకాశం లేనప్పుడు పరభాష మాట్లాడడానికి గ్రామర్ అవసరం. మరి ఇంగ్లీష్ గ్రామరు కనీస బేసిక్స్ నేర్చుకుంటే ఒక ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్తో మనం ఇంగ్లీష్ మాట్లాడగలం. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంగ్లీష్లో గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది కూడా. విద్యార్థులు మిత్రులు కోరిక మేరకు మరి స్పోకెన్ ఇంగ్లీష్ కావలసిన బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ని పార్ట్స్ రూపంలో మీ ముందు వీడియోలుగా పెడుతున్నాం. అన్ని వీడియోలు చూడండి. ఈ వీడియోలో ఇంట్రడక్షన్గా 1-2 విషయాలు ప్రస్తావించాము. మరి చక్కగా ఈ వీడియోని ఇంకా రాబోయే పార్ట్స్ అన్నీ కూడా చూసి మరి చక్కగా ఇంగ్లీష్ నేర్చుకుంటారని భావిస్తున్నాం. సో ఆల్ ది బెస్ట్. Dear friends, as you know, there are 26 letters in English alphabet. వీటిని వర్డ్స్లోను సెంటెన్సెస్లోను ఉపయోగిస్తుంటాం. వ్రాసేటప్పుడు సందర్భాన్ని బట్టి క్యాపిటల్స్ లెటర్స్ గాను స్మాల్ లెటర్స్ గాను ఉపయోగిస్తుంటాం. వర్డ్, ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ విచ్ మేక్స్ సెన్స్ ఈజ్ కాల్డ్ ఏ వర్డ్. క్రమ పద్ధతిలో ఉన్న అక్షర సముదాయాన్ని వర్డ్ అంటాం. ఉదాహరణకి బాయ్, గర్ల్, బుక్, కింగ్, ఎట్సెట్రా. సెంటెన్స్, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ సెన్స్ ఈజ్ కాల్డ్ ఏ సెంటెన్స్. అర్థవంతమైన పద సముదాయాన్ని సెంటెన్స్ అంటాం. ఐఎమ్ ఎ బాయ్, ఇట్ గివ్స్ ఫుల్ మీనింగ్. ఈజ్ షీ ఎ డాన్సర్, ఇట్స్ ఆల్సో. ఇటువంటి వాటిని సెంటెన్సెస్ అని అంటాం. అబ్జర్వ్ దీస్ సెంటెన్సెస్. He goes to school every day. Get out. Who are you? What a wonderful picture it is. ఈ సెంటెన్స్ ఒక్కొక్క రకమైన ఎక్స్ప్రెషన్ తెలియజేస్తుంది. హీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే ఒక స్టేట్మెంట్లా ఉంది. గెట్ అవుట్ ఒక ఆర్డర్లా ఉంది. హూ ఆర్ యూ ఒక క్వశ్చన్ లాగా ఉంది. వాట్ ఏ వండర్ఫుల్ పిక్చర్ ఇట్ ఈస్ ఒక సర్ప్రైజ్ అయ్యే విధంగా ఉంది. మరి ఈ ఎక్స్ప్రెషన్స్ బట్టి సెంటెన్సెస్ని 4 రకాలుగా విభజించారు. అవేంటో చూద్దాం. There are 4 kinds of sentences. Assertive, దీన్నే డిక్లరేటివ్ అని కూడా అంటాం. ఇంపెరేటివ్, ఇంటరాగేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ. ఈ 4 kinds of sentences గురించి కనీస నాలెడ్జ్ అనేది మనకి అవసరం. ఈ 4 kinds of sentensesలో ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా ఇప్పుడు మనం నేర్చుకుందాం. Assertive sentences. Assertive sentences మేక్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్లా ఉండేవి assertive sentences అంటుంటాం. I go to school every day. రాజు అండ్ రవి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఇవి స్టేట్మెంట్లా ఉంటాయి. ఐడెంటిఫికేషన్ కోసం దీస్ సెంటెన్సెస్ యూజువల్లీ స్టార్ట్ విత్ సబ్జెక్ట్స్ అండ్ హ్యావ్ ఫుల్ స్టాప్స్ ఎట్ ది ఎండ్. సాధారణంగా ఇవి సబ్జెక్ట్స్తో ప్రారంభమై చివర ఆ ఫుల్ స్టాప్ కలిగి ఉంటాయి. ఇంపెరేటివ్ సెంటెన్సెస్. ఆర్డర్స్, రిక్వెస్ట్స్ అండ్ విషెస్ కమ్ అండర్ దిస్ గ్రూప్. గెట్ అవుట్ ఇది ఆర్డర్. గివ్ మీ యువర్ పెన్ ప్లీజ్, రిక్వెస్ట్. దీస్ సెంటెన్సెస్ స్టార్ట్ విత్ ఎ మెయిన్ వెర్బ్ అండ్ దే డోంట్ హ్యావ్ సబ్జెక్ట్స్. మెయిన్ వెర్బ్తో సాధారణంగా ఇటువంటి సెంటెన్సెస్ ప్రారంభమవుతుంటాయి. సబ్జెక్ట్స్ ఉండవు. చూడండి, ఫస్ట్ సెంటెన్స్ గెట్ అవుట్, దెర్ ఇస్ నో సబ్జెక్ట్. గెట్ అనే మెయిన్ వెర్బ్తో ప్రారంభమైంది. అదేవిధంగా రెండో వాక్యం కూడా దెర్ ఇస్ నో సబ్జెక్ట్, గివ్ అనే మెయిన్ వెర్బ్తో ప్రారంభమైంది. ఇటువంటి వాటిని ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. Interrogative sentences. All types of questions come under this group. So what's your name? This is a question. Do you like sweets? ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటుంటాం. దీస్ సెంటెన్సెస్ హ్యావ్ క్వశ్చన్ మార్క్స్ అట్ ద ఎండ్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్కి తప్పనిసరి దే షుడ్ హ్యావ్ క్వశ్చన్ మార్క్స్
at the end. Interrogative sentences again divided into two kinds. WH questions, yes or no questions. వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. WH questions. WH questions invite sentence type answers. ఇటువంటి క్వశ్చన్స్ సెంటెన్స్లో ఆన్సర్స్ని కోరతాయి. వాట్ హ్యావ్ యూ డన్? హౌ డిడ్ యూ గో? WH questions start with WH question words like what, where, when, how, why, who, whose, which. ఈ క్వశ్చన్ వర్డ్స్తో స్టార్ట్ అయ్యి చివర క్వశ్చన్ మార్క్స్ కలిగి ఉంటాయి. ఇటువంటి వాటిని WH క్వశ్చన్స్ అని అంటాం. దే స్టార్ట్ విత్ WH అండ్ ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్. Yes or no questions. They invite answers like yes or no. Is she a dancer? The answer is yes or no. Did you get it? It's also yes or no. These questions start with helping verbs. ఇటువంటివి హెల్పింగ్ వెబ్స్తో ప్రారంభమై చివర క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. ఇటువంటి వాటిని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. ఐడెంటిఫికేషన్ ఆఫ్ WH క్వశ్చన్స్ అండ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ are very important. Exclamatory sentences. These sentences express sudden feelings like happiness, surprise, sadness, etc. హఠాత్తుగా కలిగే ఎక్స్ట్రాడినరీ ఎమోషన్స్ని ఈ సెంటెన్సెస్ ద్వారా చెప్తుంటాం. సో వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ ఈస్. అలాస్ ఐ లాస్ట్ ఇట్. హే వీ వన్ ద మ్యాచ్. ఇటువంటి ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్స్ గురించి చెప్పడానికి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఉపయోగిస్తుంటాం. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ ఈస్. సర్ప్రైజ్. అలాస్ ఐ లాస్ట్ ఇట్. సాడ్నెస్. హే వీ వన్ ద మ్యాచ్. హ్యాపీనెస్. సో దీస్ సెంటెన్సెస్ హ్యావ్ ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఇన్ ద సెంటెన్సెస్. ఎక్స్క్లమేటరీ మార్క్స్ని కలిగి ఉంటాయి ఇటువంటి సెంటెన్సెస్. డియర్ ఫ్రెండ్స్, ఈ సెంటెన్సెస్ ఏ ఏ రకానికి చెందినవో చూద్దాం. హీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, చివర ఫుల్ స్టాప్ ఉంది, స్టేట్మెంట్లా ఉంది. హీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. సో ఇది అసెర్టివ్ సెంటెన్స్. సింగ్ ఏ సాంగ్ ప్లీజ్. ఇట్ స్టార్టెడ్ విత్ మెయిన్ వెబ్ రిక్వెస్ట్. సో దిస్ ఈజ్ ఇంపెరేటివ్ సెంటెన్స్. హూ ఆర్ యూ? క్వశ్చన్. WHతో స్టార్ట్ అయింది, చివరి క్వశ్చన్ మార్క్ ఉంది. WH క్వశ్చన్. డిడ్ యూ లైక్ ఇట్? ఇది క్వశ్చనే, చివరి క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ ఇట్ డిడ్ నాట్ స్టార్ట్ విత్ WH. సో ఇది హెల్పింగ్ వెర్బ్తో ప్రారంభమైంది. ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్. అలాస్ ఐ లాస్ట్ ఇట్. ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. వాట్ ఏ వండర్ఫుల్ పిక్చర్ ఇట్ ఈస్. ఇట్ ఈజ్ ఆల్సో ఎక్స్క్లమేటరీ మార్క్. ఇది కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. డియర్ ఫ్రెండ్స్, సెంటెన్సెస్ ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. గ్రామర్లో యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, వీటి గురించి తెలుసుకునేటప్పుడు ఈ సెంటెన్స్ ఐడెంటిఫికేషన్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వర్డ్, సెంటెన్స్ రకాలు వివరించడానికి ప్రయత్నం చేసాం ఫ్రెండ్స్. అర్థమై ఉంటుందని భావిస్తున్నాం. అదే పార్ట్ 2లో మరికొన్ని విషయాలు, సబ్జెక్ట్, ప్రెడికేట్, ఆబ్జెక్ట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లాంటి మొదలగు విషయాలు దాంట్లో ఉంటాయి. తప్పనిసరి పార్ట్ 2 కూడా చూడండి. ప్లీజ్ వాచ్ సెకండ్ పార్ట్ ఆల్సో. అదేవిధంగా డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ లైక్ అండ్ బెల్ బటన్స్ ఫర్ నోటిఫికేషన్స్. ఏవైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో రాయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.